భద్రాచల పట్టణంలో ఆరంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో శిథిలాల కింద కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. అవుట్సోర్సింగ్ ద్వారా ఉపాధి చూపుతామంటూ హామీ ఇచ్చారు. నష్టపరిహారంగా బిల్డింగ్ యజమాని నుంచే వసూలు చేసి చెల్లిస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. క్షతగాత్రను పరామర్శించేందుకు తర్వాత దాంతోపాటుగా అంటే స్పాట్కి వెళ్ళేందుకు కూడా భద్రాచలం శాసనసభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం సార్. నమస్తే సార్. జనరల్గా క్షతగాత్ర ఘటన జరిగింది, మొత్తం 24 గంటలు కూడా గడిచిపోయింది. ఇంతవరకు కూడా శిథిలాల కింద ఒకరిని బయట తీయడం కూడా జరిగింది. మరలా ఇంకొకరు కూడా ఉన్నారంటూ ఇప్పటికే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతుంది. ఒకవైపున జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆగమేఘాల మీద కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలో దిగింది. మొత్తానికి ఒక ప్రాణం కాపాడుతూనే మరొక వైద్యం పొందుతూ ఇంకో ప్రాణం మృతి చెందిన నేపథ్యం దీన్ని ఎలా చూడొచ్చు? చాలా దురదృష్టకరం అండి. ఉపేందర్, కామేశ్వర్ అనే ఇద్దరు మేస్త్రీలు నాణ్యత లేని బిల్డింగ్ 6 అంతస్తులు. చాలా వరకు ఇక్కడ విఓ గారు కానీ అందరు కానీ మేమందరం కూడా నా దృష్టికి కూడా వచ్చింది. గతంలో వస్తే 6 అంతస్తులు కూడా కట్టడానికి వీలు లేదు అని ఈఓ గారితో కూడా అందరి దగ్గరికి వెళ్తే కూడా అది ముఖ్యంగా నాణ్యత లేదని చాలా వరకు ఆయన్ని హెచ్చరించడం జరిగింది. దొంగతనంగా ఇలానే నాణ్యత లేని బిల్డింగ్ కట్టడం ఈరోజు ఉపేందర్, కామేశ్వర్ గారి మృత్యువుకి కారణమైన శ్రీపాదరావు గారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఏదైతే ఈరోజు నష్టం ఉందో ఆ నష్టాన్ని ఖచ్చితంగా శ్రీపాదరావు గారు ఏదైతుందో బిల్డింగ్ ఓనర్ అయితే ఎవరున్నారో ఆయన అందరి దగ్గర డబ్బు తెచ్చి ఆయనకి ఒక పెద్ద హిస్టరీ ఉంది. గతంలో అనేక కేసులలో ఉండి ఈరోజు భద్రాచలం స్థానికంగా వచ్చి నేనేదో ఒక దైవభక్తుని, అందరికీ అన్నదాన సత్రాలు అన్నాలు పెడతాను, లేకపోతే నేను ఒక దైవభక్తిని అనే దాంట్లో ఈరోజు ఒక అంతస్తును భవనాన్ని నిర్మించటం, అదేవిధంగా ఈరోజు దానికి ఏదో రిపేర్ అని తీసుకొని వచ్చి ఇద్దరు దాంట్లో మరణించడం అనేది చాలా బాధాకరం. దీనికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఈరోజు నేను నిన్న నుంచి మానిటరింగ్ చేస్తున్నాను కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, వీళ్ళందరినీ నేను నిన్న అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలో మంత్రులకి అదేవిధంగా ఈరోజు అనుకోకుండా ముఖ్యమంత్రికి కలిస్తే ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను. లేదు కాబట్టి ఇది అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ప్రభుత్వం తరఫున నేను హామీ తీసుకున్నాను. ఓనర్ అయితే ఎవరున్నారో ఆయన దగ్గర మోస్ట్ ఆఫ్ ది కాంపన్సేషన్ ఆయన దగ్గర రాపట్టే విధంగా, ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఇప్పుడు మధ్యలోనే ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఒక అమ్మాయి, ఇద్దరు చనిపోయిన దాంట్లో ఒక అమ్మాయి అయితే సగం ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయింది. అలానే అబ్బాయి అయితే ఫ్రీ కాలేజ్ కానీ ఖచ్చితంగా చదివించి ప్రభుత్వం తరఫున చదివించడానికి, అదేవిధంగా ఫ్యామిలీకి ఎవరైతే ఫ్యామిలీలు ఉన్నారో వాళ్ళకి మనం వాళ్ళు చేసే పనులలో గవర్నమెంట్ తరఫున ఏమైనా చిన్న అవుట్సోర్సింగ్ సోర్స్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళని కాపాడుతాం ఖచ్చితంగా ఫ్యామిలీని. అదేవిధంగా భవన కార్మికులందరికీ నేను ఈరోజు భవన నిర్మాణం చేసే మేస్త్రీలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, చాలా వరకు నా క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే ఉన్నారు. అందరూ నేను ప్రాధేయపడ్డాను. అందరూ కూడా ఇన్సూరెన్స్లు కంపల్సరీగా చేయించాలి. ఈరోజు ఇలాంటి ఏమన్నా విపత్తు జరిగితే ఎవరు కాపాడరు, ఈరోజు వస్తాను పోతాను అనేది తప్ప మనకంటూ నిజంగా ఒక ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ద్వారా మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండి వాళ్ళని కాపాడడానికి చాలా అవసరాలు కాపాడడానికి దోహదపడుతుంది. ఇది తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.